ప్రభుత్వం పరిపాలనకు వచ్చి 4.5 ఏళ్ళు పూర్తవుతున్న ఇప్పటి వరకు మున్సిపల్ టీచర్స్కి కానీ అటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కానీ ఎవరికి కూడా ఇచ్చిన హామీలు పూర్తి చేయని ఈ నేపథ్యంలోనే ఈరోజు యూటీఎఫ్ ఆధ్వర్యంలో మున్సిపల్ టీచర్స్ అందరూ కూడా సమ్మెబాట పట్టారు. అయితే ఈ సమ్మెలో పాల్గొన్నటువంటి టీచర్స్ వారి డిమాండ్లు ఏంటనేది అడిగి తెలుసుకుందాము. ధర్నాకు వచ్చినటువంటి యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మున్సిపల్ టీచర్స్ అందరూ కూడాను వారికి ఇచ్చినటువంటి హామీలు ఇంకా నెరవేర్చలేదు. 4.5 ఏళ్ళు పూర్తి కావస్తున్నప్పుడు కూడాను ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలకి సిద్ధమవుతుందే తప్ప వీరికి ఇచ్చినటువంటి హామీలు మాత్రం నెరవేర్చే దిశగా ఆలోచన కూడా లేదనే ఉద్దేశంతో ఈరోజు సమ్మెబాట పట్టడం జరిగింది. అయితే యూటీఎఫ్ చైర్పర్సన్ కిషోర్ ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అసలు వీరి డిమాండ్లు ఏంటి, అసలు ప్రజెంట్ మీరు ఈరోజు ఈ సమ్మెబాట పట్టడానికి గల కారణం అసలు ఏంటి? ఈ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర కూడా నిరసనలు అలాగే నిరవధిక సమ్మెలు మాత్రం జరుగుతున్నాయి. మీకు ఇచ్చిన హామీలు ఏంటి, ఇప్పటివరకు నెరవేర్చిన హామీలు ఎన్ని? గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర సందర్భంగా ఉద్యోగులకి ఉపాధ్యాయులకి చాలా హామీలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుండే మున్సిపల్ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను పరిష్కారం చేస్తాం, వారికి సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉండే పిఎఫ్ సౌకర్యాన్ని కల్పిస్తాం, సర్వీస్ రూల్స్ని పునరుద్ధరించి బదిలీలు ప్రమోషన్లు చేపడతామని, అలాగే ఈరోజు ఉన్నత పాఠశాలల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉండి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులతో నిండి ఉన్నాయి. ఆ పోస్టులను అప్గ్రేడ్ చేయాలని కూడా పదే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ప్రాతినిధ్యం చేస్తున్నాం. కానీ ఆ పోస్టులు ఏ ఒక్క పోస్టు కూడా అప్గ్రేడ్ కాబడలేదు. ఈరోజు బోధనేతర సిబ్బంది లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఒకనాడుండే పట్టణీకరణ మున్సిపాలిటీ పరిధి అనేది ఈరోజు చాలా విస్తరించింది. ఈ విస్తరించిన పరిధి ప్రాప్తికి జనాభా అనేది పెరిగింది, విద్యార్థుల సంఖ్య పెరిగింది. తదనుగుణంగా పాఠశాలల సంఖ్యను పెంచాల్సిన పరిస్థితి. పాఠశాలల సంఖ్యను పెంచకుండా విద్యార్థులకు నాణ్యమైన బోధన ఇస్తామని చెప్పి ఏదో గొప్పలు చెప్తున్న ఈ ప్రభుత్వం ఆచరణలో ఆ రకంగా చిత్తశుద్ధి కలిగించడం లేదు. దీన్ని మేము పదే గత 5-6 మాసాల నుంచి చేస్తున్నప్పటికీ పరిష్కారం కాని పక్షంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద 4 గంటల నుంచి 8 గంటల వరకు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎప్పటికైనా యూటీఎఫ్ పక్షాన్ని ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, ఏదైతే మున్సిపల్ ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలు ఉన్నాయో వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ 30వ తేదీన విజయవాడ కేంద్రంలో ఒక పెద్ద మహాధర్నాని వేలాది మందితో చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరొకటి కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, రేపు 2024 ఎన్నికలు రాబోతున్నాయి. మీరు మా సమస్యల మీద సానుకూలంగా స్పందించని పక్షంలో ఓటు ద్వారానే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని చెప్పి కూడా యూటీఎఫ్ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం. సమస్యల పరిష్కారంలో చొరవ చూపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక 4 గంటల నుంచి 8 గంటల వరకు ఈ సమ్మె బాట పట్టడం జరిగింది. అసలు ఈ 4 గంటల నుంచి 8 గంటల వరకు ఎందుకు సమ్మె బాట పట్టారు? పొద్దున్నుంచి ఎందుకు ఈ సమ్మెలో మీరు పాల్గొనట్లేదు? నా పేరు బమ్మిడి శ్రీరామూర్తి, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సమస్యల పరిష్కారం చేసుకోవాలనే భాగంగా మేము ఈ 3 అంచెల ధర్నా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చాం. ఇందులో మొదటి విడతగా అన్ని మున్సిపల్ కేంద్రాల్లో కూడా ఒకసారి సాయంకాలం సమయంలో చేశాం. ఈరోజు జిల్లా కేంద్రాల్లో చేస్తున్నాం. సాయంకాలం సమయం ఎందుకంటే ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గించేసి ఉపాధ్యాయులపై అదనపు పనిభారం పెంచేసి కనీసం తీరిక లేకుండా భోజనానికి కూడా తీరిక లేకుండా చేస్తున్నారు. సెలవులు కూడా సమస్యగా ఉంది. అలాగే ప్రతి ఒక్క ఈ సమయంలో చేస్తే ఈ చీకట్లో ఈ మహిళలు అంతా ఈ టైంలో చేస్తున్నారంటే దీని ద్వారా అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ టైప్ ఆఫ్ ధర్నాలను చేయడం మొదలుపెట్టాం. 36 గంటల ధర్నా అయితేనేమి, 18 గంటల ధర్నా అయితేనేమి, ఇవన్నీ కూడా సాయంకాలం సమయంలో చేస్తున్నాం. ఈ మహిళలను ఈ విధంగా రాత్రిపూట కూడా రోడ్ల మీదకి ఎక్కించినటువంటి ప్రభుత్వానికి సరైన మూల్యం చెల్లించడానికి ఇదే సరైన మార్గంగా మేము ఉపాధ్యాయ ఉద్యమ పందాన్ని ఎంచుకున్నాం. కాబట్టి రాత్రిపూట ధర్నాలు అనేవి మేము నిర్వహించడానికి ప్రధానమైన కారణం. ఇప్పుడు 8 గంటల వరకు, ఇంకా మించిపోతే 10 గంటలు రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటల ధర్నా కూడా మేము పిలుపునిస్తున్నాం. అంటే ఏదో వీళ్ళు నామక అలా చేసి వెళ్ళిపోతున్నారని కాకుండా సుదీర్ఘంగా కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఉద్దేశంతో ఈ పాఠశాల బోధనకు ఆటంకం కలిగించకూడదు, విద్యార్థులకు అన్యాయం చేయించకూడదు, మన కార్యక్రమం అనేది మన పోరాటం అనేది ఆఫ్టర్ టైంలో చేసుకుందామనే కారణంతో ఇది చేసాం.
సుదీర్ఘకాలంగా ఈ సమస్యలనే ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఆ ప్రభుత్వం ఎప్పుడూ కూడా మేనమేషాలు ఎక్కిస్తుంది. నేను మాట తప్పును మడమ తప్పునని మా ముఖ్యమంత్రి ఈరోజు మాట తప్పి మడము తిప్పి ఉపాధ్యాయుల సమస్యలను ఎక్కడొక్కడే పరిష్కారం చేయకుండా చూపించారు. ఈరోజు ప్రక్క రాష్ట్రాన్ని చూసి కూడా బుద్ధి తెచ్చుకోవాలనేటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లతోనే అక్కడ 24 సీట్లు అనేవి మారాయి. ఇక్కడ కూడా రేపోదా గది పట్టకుండా ఉండాలంటే ఎప్పటికైనా ఉద్యోగ సంఘాలతో చర్చించి ఉపాధ్యాయుల తాలూకు సమస్యల్ని పరిష్కారం చేయాలనేసి మేము కోరుకుంటున్నాం. ఒక పక్క ప్రవీణ్ ప్రకాష్ ద్వారా మా పాఠశాల మీదకి పురిగొల్పి మనకు కూడా ఇప్పుడు నానాపోయిన ఇబ్బందులు పెడుతున్నారు. పర్యవేక్షణ అనేది పర్యవేక్షణలా చేయకుండా విద్యార్థుల మధ్యన ఉపాధ్యాయుల్ని, ఉపాధ్యాయుల మధ్యన ఎంఈఓల్ని, ఎంఈఓల మధ్యన డిఈఓల్ని, డిఈఓల మధ్యన ఆర్జేడీల్ని ఈ విధంగా కించపరుస్తూ పర్యవేక్షణ చేయడం అనేది ఎక్కడా కూడా లేదు. ఈ విధానాన్ని కూడా వ్యతిరేకించుతున్నాం మేము అందరం కూడాను. కాబట్టి ఇటువంటి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మా న్యాయమైన డిమాండ్ని పరిష్కరించాలి. మున్సిపల్ ఉపాధ్యాయులకు కావాల్సిన పిఎఫ్ సౌకర్యము, ఏపీజీలు అన్ని కల్పించాలని తెలియజేసుకుంటూ ఓకే, థ్యాంక్ యూ. చూసుకున్నట్లయితే కనుక మున్సిపల్ ఉపాధ్యాయులకి కల్పించాల్సినటువంటి పిఎఫ్లు అయితేనేమి, అలాగే ఆ స్టాఫ్కి ఇబ్బంది లేకుండా నాన్ టీచింగ్ స్టాఫ్ని ఏదైతే నియమించాలో వాటిలో కూడాను జాప్యం వహించకూడదని, అలాగే వీరికి సెలవులు అలాగే పని భారాన్ని తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని, బదిలీలు ప్రమోషన్లు కూడా వీరికి ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకే స్కూల్లో అలా పరిమితంగా ఎన్నో ఏళ్ళ బట్టి వీళ్ళు టీచింగ్లో ఉండిపోవడం, వీరికి ఈ బదిలీలు ప్రమోషన్లు ఇవ్వకపోవడం వల్ల వీళ్ళు ప్రమోషన్స్ కానీ ఏమి లేకపోవడం వల్ల వీళ్ళు ఆ స్థాయిలోనే ఉండిపోవడం వారికి ఎంతగానో అది అగౌరవపరిచినట్టుగా వారు భావిస్తున్నారు. అలాగే ఈసారి కనుక వీళ్ళ డిమాండ్లు పూర్తి చేయకపోతే కనుక ఓటుతోని ఖచ్చితంగా బుద్ధి చెప్తాము. అలాగే 2024లో కొత్త ప్రభుత్వాన్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం చేస్తామని, ఈ 4 గంటల నుంచి 8 గంటల మధ్యన ఏదైతే వీరు సమ్మె బాట పట్టారో ఇందులోని వారి విధి నిర్వహణలో ఎటువంటి ఆటంకులు ఏర్పరచకూడదు. అలాగే విద్య పిల్లలకి ఏదైతే అందాలో అది సంపూర్ణంగా అందాలనే ఒక చిత్తశుద్ధితోని వారికి ఆ విద్య పట్ల అలాగే వారి వృత్తి పట్ల ఉన్న ఆ గౌరవాన్ని, ఆ బాధ్యతని వారు పూర్తి స్థాయిలో ఫాలో అవుతూ ఈరోజు సమ్మెబాటు పట్టడం అయితే జరిగింది. ఏదేమైనప్పటికీ కూడాను 2024లో మాత్రం ఖచ్చితంగా వీరి డిమాండ్లు పూర్తి చేయకపోతే కనుక తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే ప్రభుత్వం అని చెప్పి అయితే స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సురేష్, RTV, శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.